అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో యాదవుల అభివృద్ధికి కృషి చేస్తానని ఎన్టీఏ అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు అన్నారు. టీడీపీ ప్రజావేదిక వద్ద నియోజకవర్గంలోని యాదవులతో ఆత్మీయ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి హాజరయ్యారు. కన్నడ భాషలో మాట్లాడుతూ యాదవులను ఆకట్టుకున్నారు అలిమినేని. ఇక వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను సురేంద్రబాబు ఎండగట్టారు. గతంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిన ఘనత రఘువీరారెడ్డికి చెందుతుందని, రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అంతకుమించి అభివృద్ధి చేస్తానని సురేంద్రబాబు స్పష్టం చేశారు. నాయకులందరూ వచ్చి మేము కూడా యాదవ సమ్మేళనం పెట్టాలి, మాకు యాదవ సమ్మేళనం మేమే పెడతాం, మీ ఆధ్వర్యంలో జరగాలని తెలియజేయడం జరిగింది. వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళు అడిగారో సరే ఎందుకు మనము యాదవ సమ్మేళనం పెట్టకూడదనే అభిప్రాయానికి రావడం, యాదవ సమ్మేళనం పెట్టాలని నిర్ణయించుకోవడం. నిజంగా యాదవులు ఇంతమంది తరలి వస్తారని మేము కూడా అనుకోలేదు. 10,000 నుంచి 15,000 మంది జనాభాతో రావడం జరిగింది. అది కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చారు. నృత్యాలు చేసుకుంటూ వాళ్ళ డ్రమ్స్ కొట్టుకుంటూ వాళ్ళే తండాలుగా తరలి వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ మద్దతు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి, సురేంద్రబాబు గారిని అంటే నన్ను ఎమ్మెల్యే చేయాలి, అలాగే అంబికా లక్ష్మణ్ గారిని ఎంపీ చేయాలనే పట్టుదలతో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే రాబోయే కాలం చాలా మంచి కాలం, చాలా మంచి రోజులు వస్తున్నాయని ప్రజలందరూ గ్రహిస్తున్నారు. మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే డబ్బుతో ఓట్లు కొనాలనుకోవడం ఇంతవరకు సహం చేసి కాదు. కాబట్టి వాళ్ళు ఏది కూడా మా నాయకుల్ని కార్యకర్తని ప్రజలు డబ్బుతో కొనలేరు. వాళ్ళందరూ నిర్ణయానికి వచ్చేశారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలనే ఖచ్చితమైన నిర్ణయానికి రావడం